హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి కల్లూరి. మేము శ్రీశైలం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. మా చిన్న పాపకి గుండు చేయించాలని మొక్కుకున్నాము. ఇంకా అలా శ్రీశైలం బయలుదేరామన్నమాట. అక్కడ శ్రీశైలం వ్యూ అనమాట. ఇంకా అలాగే మా పాపకి గుండు కూడా తీపిచ్చేసాము అని శ్రీశైలం బయలుదేరామండి. సాటర్డే బయలుదేరాము. సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని మార్నింగ్ మేము అంతా పూజ చేసేసుకొని నైవేద్యం పెట్టేసుకొని ఇంకా ఫుడ్ కూడా మేము లంచ్కి ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇంట్లోనే లంచ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. అక్కడికి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. 9కి అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా శ్రీశైలం వెళ్ళే దారిలో గండిమైసమ్మ గుడి అనే ఉంటుందన్నమాట. తెలంగాణ నుంచి స్టార్ట్ అయినప్పుడు అక్కడ దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్ళామన్నమాట. గండిమైసమ్మకి వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాము. చాలా మహిమ గల దేవత అన్నమాట. ముడుపులు కట్టి మన కోరిక ఏదైనా కానీ నెరవేరుతుంది ఆ గుడికి వెళ్తే మాత్రము. అక్కడ వచ్చి అందరూ ఒక వనభోజనాల్లాగా వచ్చేసి చేసుకుంటారనమాట. ఆ గుడికి వచ్చేసి చాలా పవర్ఫుల్ అనమాట అమ్మవారు. ఆ అమ్మవారిని దర్శించుకోవడం చాలా మంచిదన్నమాట. ఇంకా అలా అమ్మవారిని అయితే అక్కడ దర్శించేసుకున్నాము మేము. ఇంకా అమ్మవారి బయలుదేరి ఆ మధ్యలోని ఉమామహేశ్వరం, మనం శ్రీశైలం మధ్యలో ఉమామహేశ్వరం అని ఒక టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్కి వెళ్ళామన్నమాట. అంటే ఇంకా శ్రీశైలంకి ఇంకా 1.5 hours ముందు మనకు ఉమామహేశ్వరం టెంపుల్ వస్తుంది అనమాట. ఆ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉందండి. అసలు ఎంత బాగుందంటే ఆ టెంపుల్. లోపలికి వెళ్ళాము, శివుని దర్శించుకున్నాము. అక్కడ ఇంకా మా పాప వాళ్ళకి ఫొటోస్ తీసాము. అక్కడ కొండలలో నుంచి వాటర్ వస్తుందంట అండి. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎప్పుడు నిత్యం పడుతూనే ఉంటుందంట. చాలా మహిమగల దేవుడు అనమాట ఆ దేవుడు కూడా. ఇంకా అక్కడ కూడా అది వ్యూ అనమాట. అక్కడ ఉండే వ్యూ చాలా బాగా దర్శించుకున్నాము. ఇంకా సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ శ్రీశైలం అనమాట. ఇంకా శ్రీశైలం దగ్గరలో ఉన్నప్పుడు వ్యూ చాలా బాగుందండి అసలు శ్రీశైలంది. ఇంకా డ్యాము అవన్నీ చూసుకొని ఇంకా శ్రీశైలంకి వెళ్తున్నాం అనమాట. ఇంకా ఘాట్ రోడ్లో వెళ్తున్నాము. ఇంకా చాలా బాగుందండి అసలు వ్యూ. ఇంకా అందులో ఆ రోజు ఇంకా అసలు ఎండ కూడా లేదండి. చాలా చల్లగా పీస్ఫుల్గా చాలా బాగుంది. సక్సెస్ఫుల్గా అయితే మంచిగా దగ్గరలోకి వెళ్ళిపోయాము. కొండపైకి అయితే వచ్చేసామండి శ్రీశైలంకి. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత రూమ్ అవన్నీ చూసుకొని ఇంకా లగేజెస్ అన్నీ పెట్టేసుకొని ఇంకా ఎంబటే దర్శనానికి వెళ్ళాలని చెప్పి మా పాపకి గుండు చేయించేస్తున్నాం అనమాట. ఇంకా పాపకు అంటే మేము మొక్కుబడి ఉందన్నమాట మాకు, పాపకి చేయించాలని చెప్పేసి ఆ మొక్కుబడితోనే వచ్చాము. ఇంకా మేము ఇంకా లగేజెస్ అన్నీ సర్దేసుకొని అక్కడ ఇంకా తొందరగా వచ్చేసామన్నమాట దర్శనంకి వెళ్ళాలని చెప్పి. మేము అక్కడికి వెళ్ళేసరికి మాకు 4:30 అలా అయ్యిందండి. ఇంకా 4:30కి స్టార్ట్ అయ్యి ఇంకా పాపకి గుండు చేయించిన తర్వాత ఇంకా దర్శనంకి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఇంకా అలా వచ్చామన్నమాట. వచ్చి ఇంకా అలా గుండు చేయించేసాము పాపకి. అసలు ఏడవలేదు, సైలెంట్గా కూర్చుందనమాట పాప. నేను భయపడ్డాను, అసలు ఏడుస్తుందేమో అనుకున్నాను. కానీ మెల్లగా చేయించేసుకునింది. ఇంకా దర్శనంకి అయితే రెడీ అయ్యామన్నమాట. దర్శనంకి రెడీ అయ్యి వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ 1 hourలోనే దర్శనం అయిపోయిందండి. చాలా తొందరగా అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా లేట్ అవుతుందేమో అని మేము అనుకున్నాం, కానీ చాలా తొందరగా అయిపోయింది. ఇంకా అక్కడ మా పాప వాళ్ళు ఇట్లా ఫొటోస్ దిగారనమాట. ఇంకా ఫైనల్గా దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకొచ్చేసాము. ఆ నైట్ పడుకొని ఇంకా మార్నింగే లేసామండి. లేచి 9కి అంతా స్టార్ట్ అయ్యాము. మహానందికి వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఇంకా ఆ రూట్ నుంచే అనమాట ఇంకా మహానందికి స్టార్ట్ అయ్యామన్నమాట. నల్లమల అడవులు అనమాట ఇది. అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి దోర్నాల అనేది వస్తుంది అనమాట. అక్కడి నుంచి నంద్యాల వైపు వెళ్ళాలన్నమాట. చాలా వరకు టైం మాకు 4 hours అలా పట్టిందండి నంద్యాలకు వెళ్ళడానికి. అక్కడి నుంచి ఇంకా మహానందికి వెళ్ళాలని ఇంకా బయలుదేరాము.
ఇంకా మహానందికి వచ్చేసి ఇంకా మేము అంతా దర్శనం కూడా అయిపోయిందండి. 10 మినిట్స్లో దర్శనం అయిపోయింది. దగ్గరికి వెళ్ళామన్నమాట. దగ్గరికి వెళ్ళి మా లింగాన్ని తాకి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామన్నమాట. చాలా అసలు అక్కడే ప్రతిష్ఠించిన శివలింగం అన్నమాట. మనకి బాగా మంచి కనిపిస్తుంది. బాగా మంచి మహిమ గల దేవుడు. డైరెక్ట్ లోపలికి వెళ్ళేసి చూసామన్నమాట. శివలింగాన్ని తాకి అక్కడ దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి ఇంకా ఇలా అక్కడ ఉన్న దగ్గర ఫొటోస్ అలా దిగామన్నమాట. బయలుదేరాము. ఇంకా మహానంది నుండి స్టార్ట్ అయింది. ఇంకా బయలుదేరామన్నమాట. మార్నింగ్ వచ్చేసరికి నైట్ 9:30 అలా లడ్లు అవి కొన్నాం కదండి. ఇంటికి వచ్చేసి అయితే ఇంకా ఫ్రెష్ అయి పడుకున్నాము. మార్నింగ్ అయితే లేచి ఇంకా మనము శ్రీశైలం తెచ్చుకున్న లడ్డుని పూజ కదండి, వాటిని సోమవారం పూజ చేసుకొని ఇంకా లడ్లు ఇలా అనేది లడ్లను అయితే ఇలా పెట్టేసుకొని పూజ అయితే శ్రీశైలం ప్రసాదం కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఇలా చేసుకొని ఇలా అయితే చేసుకున్నామండి. పక్కన బాగా సక్సెస్ఫుల్ అయితే ఉందండి. అసలు అయితే వచ్చేసి అసలు చాలా బాగుంది, ప్రాబ్లం లేకుండా ఇలా అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్గా ఇలా అయితే చేసుకున్నామండి. మేము ఏ ప్రాబ్లము లేకుండా గడ్లన్నీ పెట్టి బాగా మంచిగా దర్శనం అయింది. ఇలా పీస్ఫుల్గా దర్శనం అయింది. హ్యాపీగా వచ్చేసి